6వ వచనం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చెయ్యి గలవాడొకడు, విశ్రాంతి దినమున ఆయన ఎక్కడున్నాడు? సమాజ మందిరములో. ఆదివారం మీరు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో. ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకుని, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా? మీ తోటి విశ్వాసులు ఉన్నారా? కొద్దిమందికి ఏమీ స్పృహ లేదు, అసలు భయం లేదు. ఆదివారం ఊరకే ఎగ్గొట్టేస్తారంతే. చిన్న చిన్న వాటికి కూడా, స్వల్పమైన వాటికి కూడా. యేసుప్రభు అంట శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో మరి ఒక విశ్రాంతి దినమున, ఒక విశ్రాంతి దినం గురించి పై 5 వచనాల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఇంకో విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళాడు? పోయిన ఆదివారం వెళ్ళానుగా, ఈ ఆదివారం అవసరం లేదు అనుకోలే. నేను ఆల్రెడీ మీకు తెలియపరిచాను, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యూదులకు విశ్రాంతి దినం శనివారం. యూదులకు విశ్రాంతి దినం శనివారం. క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు విశ్రాంతి దినం, పునరుత్థాన దినం ఆదివారం. ఆదివారమున ఖచ్చితంగా సమాజ మందిరంలో సమాజముగా కూడుకోవాలి. ఖచ్చితంగా ఇది పాటించి తీరవలసిన ఆజ్ఞ. కుదిరితే రావడం కాదు. అర్థమవుతుందా? కుదిరితే రావడం కాదు. సమాజ మందిరంలో, దేవాలయంలో, దేవమందిరంలో బోధ ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జోకులు, చమత్కారాలు, సరదా మాటలు, చెప్పండి, భోజనాలు అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు? బోధ ఉండదు. బోధించేవాడికి బోధ మీద గురి ఉండదు, వినేవాళ్ళకి చెప్పండి బోధ మీద గురి ఉండదు. ఏదో వచ్చాం, కూర్చుందాం, అమ్మయ్య అయిపోయింది, మొక్కుబడి తీర్చుకుందాం, అట్లాది తప్ప. యేసుప్రభు అంట ఏం చేస్తున్నాడు? బోధించుచున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఏదో అద్భుతం చేసి వెళ్ళిపోవట్లేదంట. ఏదో రొట్టె మొక్కలు పెట్టి తినండ్రా బాబు, కడుపు నింపుకోండి వెళ్ళిపోవట్లేదంట. ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, బోధిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. బోధ బాధగా ఉందా మీకు? ఆనందంగా ఉందా? ఏదో ఊరికే చెప్పాలి కదా కదా. జన్ని ఆ మాట ఏంటంటే నాకు చెప్పింది, వాళ్ళు ఎంతో కష్టపడి ప్రేమతో వంట చేసి పెడతారు నీకు. ఏమని చెప్పాలి నువ్వు? బాగుంది, చాలా బాగుందమ్మా అని చెప్తే వాళ్ళకి సంతోషం కలుగుద్ది. అంతేగాని ఉప్పు ఎక్కువైంది, ఉడకలేదు, అది ఇది చెప్పావనుకో వాళ్ళు బాధపడతారు అని చెప్పింది. మంచి మాటేగా అని ఇప్పటి నుంచి ఆమె చెప్పిన దగ్గర నుండి వెళ్ళిన చోటల్లో అడగకపోయినా చెబుతున్నా బాగుందమ్మా అని. అంతకుముందు మొహమాటం లేకుండా ఉన్నట్టుగా చెప్పేవాడిని. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ట మార్చా. మీలో చాలామంది బాధగా ఉందంటే ఏం చెప్తారు? బాగుందయ్యా, బాధగా అసలు ఏమీ లేదు, కాకపోతే అప్పుడప్పుడు నిద్ర వస్తున్నది, కానీ అసలు ఏమిన్నానో నాకు ఏమీ గుర్తుంటలేదు, కానీ బాగానే ఉందయ్యా. యేసు రక్తమే జయం. అసలు ఒక్క మొక్క గుర్తుంటలేదయ్యా, బాగానే ఉంది మొత్తానికి. పలహారం బూందీ పెట్టారు కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది మొన్న. యేసు రక్తమే జయం. బోధ లేని మందిరాలు కాదు. వాక్యం లేని సంఘాలు, అది ఆరాధనా క్రమం లేని సంఘాలు. బోధ చాలా అవసరం. మీరు ప్రతి సందర్భంలో చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో అక్కడ పేతురు వాళ్ళు దోణె అద్దరికి చేర్చి వలలు గడుక్కున్నప్పుడు యేసు ప్రభు దోణిని లోపలికి నడిపించి ఏం చేశాడు? 3వ వచనంలో అంటే దోణిలో కూర్చుండి దోణిలో నుండి జన సమూహాలకు బోధించాడు. అంటే ఏంటి? సముద్ర తీరమును కూర్చుండి కూడా, దోణిలో కూర్చుండి కూడా ఏం చేశాడు?
బోధించాడు. 17వ వచనంలో ఒకనాడు ఆయన బోధించుచుండగా అని చదువుతాం మనం 5:17లో. అంటే ప్రతి సందర్భంలో ఆయన ఏం చేశాడు? బోధించాడు. 4:31 మీరు చదివితే కపెర్నహూము పట్టణానికి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఏం చేస్తున్నాడు ఆయన? ఏంటి పాస్టర్ గారు ఎంతసేపు చెప్తారు? ఎప్పుడు చెప్పేదాగా ముగించరేంటి? ఆకలేస్తుంటే ఎట్ట అయితే మేము రాము. ఒకవేళ మీరు ముగించకపోతే 12ంటికి మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపో. బోధ లేనిది, బోధ అంటే విలువ లేని వాడు మన సంఘాల్లో ఉండటం బాధాకరం. బోధ బాధగా తీసుకునే వాళ్ళు ఉండడం చాలా శోచనీయం. బోధ ఆయన ఎన్నడూ కాలక్షేపం కబుర్లు చెప్పలా. ఆయన ఎన్నడూ చెప్పండి సరదా చమత్కారపు మాటలు మాట్లాడాల. ఆయన ఎప్పుడు నోరు తెరిచిన ఆయన బోధ పరలోక రాజ్యం గురించి, భూమి మీద మీరు ఎలా బ్రతకాలో, పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే ఎలా జీవించాలో వాటిని బోధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారమైన బోధ లేని సంఘం అది సంఘం కాదు. అక్కడ దేవుడు ఉండడు. ఆ సంఘంలో వారు దేవుని రాజ్యంలో ఉండే అవకాశం కూడా ఉండదు. బోధ ఉండాలి. జ్ఞాపకార్థ కూటమా? బోధ ఉండాలి. పిల్ల బోధ ఉండాలి. గృహ కూటమా? బోధ ఉండాలి. బోధ లేకపోతే ఎట్లా? ముగిచ్చేయండి పాస్టర్ గారు, ముగిచ్చేయండి పాస్టర్ గారు, ముగిచ్చేయండి పాస్టర్ గారు. అర్థం? నీ జీవితం ముగించబడదు, జాగ్రత్త. అర్థమవుతుందా? ముగించబడుతుంది, జాగ్రత్త. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ 4 సువార్తలు మీరు చదివితే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో ఆయన బోధించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. స్వస్థపరిచిన సందర్భాలు ఉన్నాయి, ప్రజల అవసరతలు తీర్చిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికి మించి ఆయన బోధించిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన బోధిస్తూనే ఉన్నాడు, బోధించడానికే వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్వస్థత పొందాలా? బోధ విను, స్వస్థత వస్తుంది. నీకు నెమ్మది కావాలా? బోధ విను, నెమ్మది వస్తుంది. అదో కొద్దిమంది బోధ వినరు. చెప్పండి, కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి. సరే, ఇప్పుడు దాకా ఏం వాక్యం విన్నావు చెప్పమ్మా? బాగా చెప్పారు కానీ గారు ఒక్క మొక్క గుర్తులేదు నాకేం. యేసు రక్తమే జయం. ఎందుకు, ఎట్లా స్వస్థపరుస్తాడు దేవుడు నిన్ను? ప్రియమైన వాళ్ళరా, విన్న బోధ లక్ష్య పెట్టకపోతే, దేవుని వాక్యం మీద మీరు గురి పెట్టకపోతే మీరు చాలా శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటున్నారు. చాలా శ్రేష్టమైనది. వాక్యము వినబడే సమయం, దేవుడు మీతో మాట్లాడే సమయం, దేవుని స్వరం మీకు వినబడే సమయం, దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం. బోధను సిల్లిగా తీసుకోమాకండి. ఇక్కడ నిలబడింది ఎవరైనా కావచ్చు, మీటింగ్లో వాక్యం చెప్పేది ఎవరైనా కావచ్చు. వర్తమానం వర్తమానమే, వాక్యం వాక్యమే, దేవుని మాట దేవుని మాటే. అది తీసుకోవాలి మీరు. యేసు ప్రభు బోధకు ప్రాధాన్యత ఇచ్చాడు. దైవజనుడు బోధకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అతడు దైవజనుడు కాదు. అర్థమవుతుందా? 100 పాటలు పాడిచ్చి 15 గంటల వాక్యం చెప్పి అయిపోయింది మీటింగ్ వెళ్ళరండి అంటే అతడు దైవజనుడు కాదు. అర్థమవుతుందా? కొంతమంది పాడిచ్చి అమ్మ మైక్ పక్కకి, ఆ పక్కకి పాడుతూ ఉంటారు అనమాట. ఒక్కొక్కరు పాడి ఇక గొరకెడతారు. ఇక ఇప్పుడు వాక్యం విందామంటే ఇక గొరకెడతారు. ఇక పాటలు పాడటం మంచిదే, కానీ బోధ ఎంతసేపు ఉంది? 3 గంటల ఆరాధన జరిగితే ఎంతసేపు వాక్యం వినబడుతుంది మందిరంలో?
నువ్వెంతసేపు విన్నా వాక్యం, ఎంత ఏకాగ్రత పెట్టి ఏకదృష్టి పెట్టి వాక్యం విన్నావు. ప్రియులారా, మీకు ప్రార్థన చేయడం రావాలంటే వాక్యం వినాలి. నోరు తెరిచి సువార్త చెప్పడం రావాలంటే మీరు వాక్యం వినాలి. అర్థమవుతుందా? మీకు దేవుని మీద గురి ఇంకా పెరగాలి అంటే, దేవుని మీద విశ్వాసం ఇంకా వృద్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు వాక్యం వినాలి. వాక్యం వినకుండా మీరు విశ్వాసంలో వృద్ధి చెందలేరు. మీరు వాక్యం వినకుండా మీ ఆత్మీయతలో అభివృద్ధి చెందలేరు. మీరు వాక్యం వినకుండా మీరు దేవునికి దగ్గరగా చేరలేరు. మీరు వాక్యం వినకుండా పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. అందుకే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రతి సందర్భంలో ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పేదే మాకు వద్దయ్య గారు, ప్రార్థన చేయండి, వెళ్ళిపోతాం కదా. కొద్దిమంది అంతే, అయ్యా అబ్బాయికి పని ఉందంట, కొంచెం ప్రార్థన చేసి పంపించేసాయి. కూర్చోమనమ్మా, కొంచెం వాక్యం వింటాడు, పంపించేసేయ్యా, చాలా అర్జెంట్ పని ఉందంటయ్యా. ఎట్లా దీవించబడతాడు? రక్షణ ఎలా దొరుకుద్ది చెప్పండి? రక్షణ ఎలా దొరుకుద్ది? వాక్యం విలువ నీకు అర్థమైంది అసలు? ఈ దినాల్లో క్రైస్తవులలో చాలామందికి వాక్యం విలువ లేదు. వాక్యం అంటే అసలు విలువే లేదు కదా. వాక్యం చెప్పే టైంలోనే ఇక అన్ని పనులు వాక్యం చెప్పే టైంలోనే కదా. మనుషులు పలకరించేటప్పుడే, పిల్లలతో మాట్లాడుకుని ఆడుకునేది అప్పుడే. ఏంటయ్య గారు మా పిల్లల మీద పడతారు కదిలితే మేలితే? అపవాదిని గురి తప్పిస్తాడంతే. శిష్యులు చెదిరిపోయారు. యేసు ప్రభు శ్రమ పాలవుతుంటాయి, హింసలు పొందుతుంటాయి. కానీ మరియ చెదిరిపోలా. యేసు ప్రభుని కన్న తల్లి అయిన మరియ చెదిరిపోలా. కారణం ఏంటి తెలుసా? ఆమె యేసు ప్రభు గర్భంలో పడ్డాడన్న దగ్గర నుండి, గాబ్రియేలు దూత తన దగ్గరికి వచ్చి చెప్పిన మాటల దగ్గర నుండి, గొర్రెల కాపర్లు తనతో చెప్పిన మాటల దగ్గర నుండి, జ్ఞానులు తనతో చెప్పిన మాటల దగ్గర నుండి ప్రతి మాట గుండెల్లో భద్రం చేసుకుంది. పోయిన వారం ఏం వాక్యం విన్నావయ్యా? పోయిన వారం నాకు వెళ్ళారు, అసలు ఈ పూట చెప్పిందే నాకు గుర్తులేదు. చెప్పండి, ఎట్లా నువ్వు నిలబడతావు? శ్రమ వచ్చినప్పుడు ఎలా నిలబడతావు? కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడతావు? చెప్పండి. కొన్నిసార్లు నా భయం ఏంటి తెలుసా? నాకున్న భయాల్లో ఒక భయం, దేవుని దగ్గర చెత్త పోగేసుకున్నావురా నువ్వు అనే మాట వినబడితే, చెత్తతో నింపుకున్నావు నువ్వు, ఒక్కడు కూడా గట్టికించలేదు, ఒక్కళ్ళు కూడా వాక్యం తెలిసిన వాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా నీతిగా బ్రతికే వాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా పరిశుద్ధత కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు. ఊరకే అట్లా పోగేసుకున్నావు అంటే చెప్పండి, చెత్తతో పొట్టుతో పోగేసుకున్న వాడికి ఏం మిగులుద్ది? ఏమి మిగలదావు? నా భయం అది. ప్రభువా, అల్పమైన స్వల్పమైన క్షణికమైన వాటి కొరకు ఆరాటపడే వారిని మాత్రమే తయారు చేస్తే ఈ పరిచర్య వలన లాభం ఏంటి? యేసు ప్రభు బోధిస్తున్నాడు. ప్రియులారా, బోధించాలి, బోధ ఎక్కువ ఉండాలి. బోధ కష్టంగా అనిపించకూడదు మీకు. ఎప్పుడు ముగిస్తాడరా నాయన అని మీకు అనిపించదంటే మీరు సరైన లైన్లో లేరు. అర్థమవుతుందా? వాక్యం మధ్యలో బైబిల్ ఇచ్చుకు వెళ్ళిపోతున్నారంటే మీరు సరైన లైన్లో లేరు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. సరదానా బోధ అంటే? ఇదేమన్నా రాజకీయ నాయకుల ప్రసంగమా? చెప్పండి. దేవుని వాక్యం. ఇదిగో చూడండి,
ఇక్కడ విశ్రాంతి దినమునంటే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నాడు. బోధిస్తుంటే అక్కడ ఒక మనుషుడు ఉందంట. ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ప్రస్తావించాడు. అతడు ఎవరంటే ఓచ కుడి చెయ్యి గలవాడు. ఓచ చెయ్యి అంటే తెలుసా మీకు? అంటే చెయ్యి ఉంది కానీ అది దేనికి ప్రయోజనకరంగా ఉండదు. ఆ చేత్తో ఫోన్ పట్టుకోలేడు, ఆ చేత్తో అన్నం తినలేడు, ఆ చేత్తో బ్రష్ చేయలేడు, ఆ చేత్తో తలదూకోలేడు, ఏమీ పని చేయలేడు. చెయ్యి మాత్రం ఉంది. అట్లాంటి వాడు ఉన్నాడంట. 7వ వచనం చూడండి. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద, అబ్బా ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటారు యేసు ప్రభుతో. మందిరానికి వచ్చే వాళ్ళందరూ వాక్యం మీద బాగుపడతారు అనుకోవడం ఎప్పుడూ భ్రమే కదా. రొట్టెల కోసం ఆయన వెంబడించే వాళ్ళు ఉన్నారు, స్వస్థతల కోసం ఆయన వెంబడించే వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది అయితే ఎప్పుడు ఆయన మీద ఏదో ఒకటి ఆయన మీద నేరం మోపాలి. వీళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిసయ్యులు కదా. కొద్దిమంది కదా, ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతా చెప్తారు. ఇగో ఏంటి అట్ట మాట్లాడతాం ఏంటి? అసలు పాస్ట్ గారు అయ్యండి అట్ట మాట్లాడొచ్చా? అటు పోతా ఉంటారు అనమాట. పనికి మాలిన మంద వాళ్ళు ఎప్పుడు ఉంటారు? వాళ్ళు యేసు ప్రభు దగ్గరే ఉన్నారు. ఎవరాళ్ళు అంటే ఎప్పుడు నేరం మోపటమే. యేసు ప్రభులో నేరం ఉందా? యేసు ప్రభులో పాపం ఉందా? సవాలు చేశాడుగా అందరి ముందు, నాలో పాపం ఉన్నదని, మీలో ఎవడు స్థాపించగలడని. కానీ వీళ్ళు ఏమి వెతుకుతున్నారంట? కనిపెడుతున్నారు. అసలు కొద్దిమంది ఉద్దేశం ఏంటంటే ఇక కాపలా కాస్తారనమాట. అసలు ఎక్కడ దొరుకుతాడా, ఏ మాటలో దొరుకుతాడా, ఏ విషయంలో దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా. ఎంత దుష్టబుద్ధి తెలుసా? నేరాలు మోపే స్వభావం అపవాదిది. ఇతరుల్లో ఉన్న తప్పులకు వెతికే స్వభావం సాతానుది. ఒకవేళ మీకు అదే బుద్ధి ఉంటే మీరు వాడి సంబంధులు, మీరు వాడి పిల్లలు, మీరు వాడి బ్యాచ్. ఎవడి బ్యాచ్? అపవాది బ్యాచ్. అర్థమవుతుందా? నేరములెన్నో నాపై, ఆ పాట స్తోత్రం. కల్వారిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు నా ప్రియ యేసు రాజా, ఆదుకో. నేరములెన్నో నాపై మోపెను అపవాది, నేరములెన్నో నాపై మోపెను అపవాది. తీరని పోరాటములో దూరముగా పరుగిడితి, తీరని పోరాటములో దూరముగా పరుగిడితి, కల్వారిలో ప్రియమైన వాళ్ళరా, అపవాది ఎన్నడూ చేసే పని, ఎప్పుడు చేసే పని ఏంటో తెలుసా? నేరాలు మోపడమే. ఇప్పుడు కూడా వెళ్ళేంటంట నేరము మోపాలి కదా. కొద్దిమందికి అండి ఇక ఆ బుద్ధి ఉండి, ఇక చెప్పండి, ఒక వంట మేస్త్రి వంట చేస్తే ఇంకో వంట మేస్త్రిని పిలిచి అడగండి భోజనం చేసిన తర్వాత, చచ్చినా నోరు తెరిచి బాగుందని చెప్పడం, చచ్చినా ప్రాణం పోయినా బాగుందని చెప్పడం. అర్థమవుతుంది? మన పెళ్లి జరిగింది 7వ తారీఖున. ఆ స్టీఫెన్ ఎక్కడో మేస్త్రిని పిలుచుకుని భోజనం వండించుకున్నాడు, తిన్నాడు, పెట్టుకున్నాడు. ఇంకో వంట మేస్త్రి ఎక్కడ ఉన్నాడు, ఆయన భోజనం చేశాడు ఫస్ట్ బంతులు. అడిగా నేను, మేస్త్రి గారు ఎట్లా ఉంది భోజనాలు అని.
చర్చికి వచ్చేవాడే, మారు మనసు పొందినాడే, చచ్చిన నోరేంటి మాట రావట్లా బాగుందని. బాగానే ఉంటాయిలేండి, ఎట్ట ఉంటాయి అన్నాడు. ఏం బుద్ధి అంటారు ఇది? ఇప్పుడు నువ్వు వంట మేస్త్రివి, నువ్వేం కోరుకుంటా చెప్పండి? నువ్వు వంట చేసిన తర్వాత ఏం కోరుకుంటా నువ్వు? అబ్బా అందరూ నీ దగ్గరికి వచ్చి శబాష్ రారే, ఏం ఉండేవరా, అదిరిపోయిందిరా, అసలు ఆ మొక్క ఏం ఉడికిందిరా, అసలు అబ్బా కమ్మకుందిరా అని చెప్తుంటే ఎట్ట ఉండదు నీకు? ఆ డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని అన్నాం. కానీ నువ్వు మాత్రం ఎదురోండి మాత్రం చెప్పరండి, సచ్చిందా యేసు రక్తమే నేరము మోపాలనంట. ఏముంది, అదేమన్నా బాగుందా సచ్చిందా? యేసు ప్రభు వెనకాల తిరుగుతున్నారు వీళ్ళు. ఇంకో పని లేదు వీళ్ళకే, పాపం ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉంటారు. కానీ ఏం చేస్తారు వీళ్ళు? అది యేసు ప్రభుతో ఉంటారు కానీ ఎప్పుడు ఏదోటి మోపాలి. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా? ఎవరా? ప్రభు. యేసు ప్రభు వెనకాలే పడ్డవాళ్ళు మన వెనకాల పడరా చెప్పరండి? మీరు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు. మీరు ఎప్పుడైతే మందిరానికి రావడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే బైబిల్ చేత్తో పట్టుకోవడం ప్రారంభిస్తారో, ఇక సమాజం అంతా మీ అంక చూస్తుంది. లోకం అంతా కళ్ళన్నీ ఒళ్ళన్నీ కళ్ళు చేసుకుని చూస్తారు. ఇక ఎప్పుడు దొరుకుతాడా? తాగి రోడ్డు మీద పడిపోతే మిమ్మల్ని ఏం పట్టించుకోరు. రోడ్డు ఎక్కి బూతులు తిడుతుంటే మిమ్మల్ని ఏం అనరు, దాని నోట్లో నోరేసేమంటే అని నిన్నే తిడతారు మళ్ళా. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించావో, ఇక అప్పటి నుంచి ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా? అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కాకేమంటుంది? ఇంకేమన్నా అంటుందా? మేము అంటుందా? అందు దాని బుద్ధది. లోకులు ఇక అదే అంటారు వాళ్ళు. నువ్వు నీతిమంతుడు కాదనే అంటారు, నువ్వు యోగ్యుడవు కాదనే అంటారు, నువ్వు ఇంకా రోతగా బ్రతుకుతున్నావనే మాట్లాడతారు. ఏదో ఒక కారణం చూపిస్తారు, ఏదో ఒక కారణం చూపిస్తారు. ఇదిగో పలానా రోజు పలానా రాత్రి ఎక్కడున్నాడో తెలుసా అని చెప్తారు. యేసు రక్తమే జయం. ఏంట్రా నువ్వు? నేరము మోపవలెనని, నేరము మోపవలెనని. ఏం బుద్ధి అంటారు ఇది చెప్పండి? సరే, ఒక వ్యక్తి మీద నేరం మోపావు, నీకేం వస్తుంది? నీకు ఎవరన్నా ₹1,00,000 ఇస్తారు పిలిచి? అది దుష్టబుద్ధి, అది వంకర హృదయం అన్నమాట. అది వంకర హృదయం. హృదయం చెడిపోతే చూపు కూడా చెడిపోద్ది, ఆలోచన చెడిపోద్ది, మనసు చెడిపోద్ది, ఊహలు చెడిపోతాయి. ఇక అంతా వంకరగానే కనపడద్ది. ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకున్నారు అనుకోండి, ఇక ఏమనిపిస్తుంది? ఇక అంతే, ఇక అదే. నేను అంటానే ఉన్నానా? షార్ట్కి వెళ్ళి ఫోటో తీసి ఇదిగో చూసావా, ఇదిగో ఫోటో. యేసు రక్తమే జయం. చెడిపోయిన హృదయం, నిర్మలమైన మనస్సాక్షి లేకపోతే ఎదుటివారి మీద నేరాలు మోపాలనే బుద్ధి వచ్చేస్తుంది నీకు. ప్రియులారా, మన హృదయాలు వాక్యంతో నింపుకోవాలి. మన హృదయాల్లో ఉన్న కల్మషం అంతా కడిగేసుకోవాలి. కొద్దిమంది విశ్వాసులు, పేరుకే విశ్వాసులు, ఎప్పుడు నేరాలు మోపుతూనే ఉంటారు తోటి విశ్వాసుల మీద. ఎప్పుడు కష్ట సుఖాలు మాట్లాడుకోవడం వేరు, నేరాలు మోపడం వేరు. ఎప్పుడు ఏదో ఒకటి. అయ్యగారు మీకు ఇది తెలుసా? అమ్మగారు దగ్గరికి అయితే బాగా సెలుతాయి ఇటండి. అమ్మగారు మీకు తెలుసా? ఇది అర్థమవుతుందా? మీకు ఇది తెలుసా? మీరు ఇది విన్నారా? యేసు ప్రభు గురించి చెప్పమ్మా, సస్తావు, నువ్వు చచ్చిపోతావు, ఇదిగో ఆ మనిషి చచ్చిపోయేట్టుంది, నరకానికి పోతారు, చెప్పమ్మా అంటే, ఇది విన్నావమ్మా యేసు ప్రభు గురించి ఎప్పుడన్నా అని చెప్తారా? అది చెప్పరు. కానీ మనుషుల్లో ఉన్న లోపాలు మాత్రం ఊరూరా చెప్పండి. నీకేదో పిలిచి ఉద్యోగం ఇచ్చినట్టు గవర్నమెంట్, ఆవిడ చూసావమ్మా ముసుగేసుకి ఎంత ప్రార్థన చేస్తుందో కానీ ఆవిడ సంగతి తెలుసా నీకు? ఇదిగో ఆత్మ వచ్చి గంతులేస్తుంది కానీ ఆవిడ బుద్ధి తెలుసా నీకు? అబ్బో మా పెద్ద మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు కానీ తెల్ల బట్టలు వేసుకుని ఆయన గురించి తెలుసా మీకు?
చెడిపోయావు నువ్వు, చెత్తబండి నువ్వు, చెత్త మోసుకెళ్ళి తిరుగుతావు, ఇక అంతే నువ్వు. మంచి నీకెందుకు బుద్ధి, మంచి నీకెందుకు కనబడద్ది. రాత్రి మీకు జ్ఞాపకం చేశా, మనిషి అంట ఇంకొక మనిషిలో 100 మంచి విషయాలున్నా అది మాట్లాడ్డంట. ఒక్క చెడ్డ విషయం ఉంటే దాన్ని భుజాన్ని వేసుకు తిరుగుతాడు ఊరేగుతా. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనలో 100 చెడ్డ లక్షణాలున్నా వాటిని అక్కడ పెట్టి ఒక్క చిన్న మంచి విషయం కనబడితే దాన్ని చూసి ప్రేమిస్తాడంట. ఇదిగో నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె. మనదే మనసు. 130వ కీర్తన చదవండి ఒక మాట. 130వ కీర్తన 3వ వచనం. 130వ కీర్తన 3వ వచనం. ప్రభువా యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చూసారా, ఇప్పుడు నేరాలు మోపాలనుకున్న వాళ్ళని నేరాలు మోపలేడు ఆయన. అసలు ఇప్పుడు శాస్త్రుల పరిశీలనలో తప్పులు లేవా? మొదలెడితే ఎందుకు చెప్పగలడు ఆయన? కానీ ఏం చేస్తున్నాడు ఆయన? నేరము చేయని నీవు పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. చప్పట్లు కొడుతూ పాడండి. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరంబుధారలే. తడిపెను నీ తనువునే రుధిరంబుధారలే. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను ప్రియులారా, గమనించండి. దేవుడే గనక నీ దోషాలు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు దేవుని ముందు? కానీ ఆయనేమో దోషాలు కప్పెడుతుంటే పోనేలే పోనేలే ఈ రోజైనా మారు మనసు పొందుతాడులే, పాపం విడిచిపెట్టి నా వైపు తిరుగుతాడులే అని ఇంకా ఇంకా నీ పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా వాటిని అట్లా ఉంచుతుంటే నువ్వు ఇతర లోపాలు చూస్తావా? ఇతరులో ఉన్న నేరాలు మోపుతావా? ప్రియులారా గుర్తుపెట్టుకోండి, తోటి విశ్వాసి గురించి మీరు నేరాలు మోపే వ్యక్తులైతే మీరు తిరిగి మారు మనసు పొందాలి. శాస్త్రుల పరిసయ్యుల వేషధారుల స్వభావం మీలో ఉన్నది. అపవాది బుద్ధి మీరు కలిగి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని సంబంధులు కాదు, అపవాది సంబంధులు. మనుషుల్లో ఉన్న నేరాలు చెప్పమాకండి. బలహీనతలు ఉన్నాయా అంటే నిశ్చయంగా ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి. ఏ మనుష్యుడు పరిపూర్ణుడు కాదు, ఏ మనుష్యుడు సంపూర్ణుడు కాదు. సంపూర్ణత అయ్యే దిశగా సాగిపోతున్నాం. సంపూర్ణులం కావాలనే ఈ బోధ, సంపూర్ణులం కావాలనే ఈ ఆరాధనలు, సంపూర్ణులం కావాలనే ఉపవాస కూటాలు. యేసు ప్రభు అంటే తిరుగుతున్నారు, కానీ ఏం ఉద్దేశం అంటే వెళ్ళి నేరం మోపాలి. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా? అసలు ఏం చేస్తాడో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఎలాగున అడిగిరి. ఏమడిగారంట? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది,
రాళ్ళు రువి చంపమని ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడుగా, నువ్వేం చెప్తావు అంటే ఆయన చెప్పింది చేద్దామనా? కాదు, అసలు ఏం చెప్తాడో చూద్దాం. కొద్దిమంది అడుగుతారు వచ్చి, అయ్యా ఆదివారం పెళ్ళి వచ్చింది, మా మేనత్త గారు అమ్మాయిది, వెళ్ళమంటావా? ఏం చేయమంట ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు వెళ్ళాలో వద్దో. కానీ ఇప్పుడు నన్ను వచ్చి శోధించడం, అసలు ఏం చెప్తాడు పాస్టర్ గారు? బోధలేదేమో ఆదివారం వెళ్ళొద్దు అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు నన్ను శోధించి నీకు వచ్చేదేముంది? నిన్ను శోధించి నాకు వచ్చేదేముంది చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి, ఈ స్త్రీ పట్టబడింది, చంపేయమంటావా? ధర్మశాస్త్రంలో చంపేయమని ఉంది. ఏ ఉద్దేశం ఇది? ఆయన మీద చంపేయమంటాడా? అప్పుడేం చెప్తారు? నేను పాపులను రక్షించడానికి వచ్చానన్నావుగా, ఈమెను చంపేయమంటావేంటి అంటారు. ఒకవేళ చంపొద్దంటాడా? మరి నేను దేవుణ్ణి అన్నాడుగా, తీర్పు తీర్చాలిగా, సత్య ప్రకారం నిర్దోషులను నీతిమంతులను ఒక రకంగాను అపరాధులను ఒక రకంగాను చూడాలిగా. మరేం చేస్తాడు? చంపేయమంటాడా? ఒక రకంగా చెప్పొచ్చు. చంపొద్దంటాడా? ఇంకో రకంగా మాట్లాడచ్చు. అడకత్తెరలో పెట్టేసి నలిపేద్దాం అనుకున్నారు వాళ్ళు. దేవుడిని నలిపేస్తావు నువ్వు? దేవుని మీద నిందేస్తావా? ఎందుకడిగాడో సూర్యుడి మీద ఉమ్మేయాలనుకున్నాడంట. చెప్పండి, ఎవరి మీద? సూర్యుడి మీద వేసేద్దాం ఉమ్మనుకున్నాడంట. ఎట్లా పడుతుంది? ఎట్లా వేస్తావు? పాపము లేని పరిశుద్ధుడు యేసయ్య, నీతిమంతుడు యేసయ్య కదా. కామ క్రోధ మద మాత్సర్యాలు అరిషడ్వర్గాలను జయించిన వాడు ప్రభు అయిన యేసు. శోధింపబడి రక్తమాంసములు కలిగిన దేహంలో ఉండి కూడా ఏ శోధనకు లొంగని వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అలాంటి యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్నారంటే వీళ్ళు దేనికోసం? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని తిరగట్లే. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం అని తిరగట్లా. యేసు ప్రభువా మీకు వందనాలయ్యా అని తిరగట్లా. ఏం తిరుగుతున్నారు? ఎక్కడ దొరుకుతాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మందిరానికి ఏ ఉద్దేశంతో వస్తున్నారు? ఎవరు దొరుకుతారా అని వెతుకుతాకు వస్తారా? కొద్దిమంది అండి ఎక్కడెక్కడ వాళ్ళ కళ్ళు అక్కడే ఉంటాయి. వాళ్ళ కళ్ళు అక్కడ, అరే ఆశ్చర్యం, ఎంత ఆరాధన జరుగుతుంది, ఎంత కూడా జరుగుతుంది, వాళ్ళ కళ్ళు మాత్రం అక్కడే అక్కడే అక్కడ ఎత్తుకుతూ ఉంటారు. ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ నువ్వు మారు మనసు పొందితే సరి. ప్రియులారా, శాస్త్రులు పరిచయులు వారు జీవించినంత కాలం యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు అనేకమైన విషయాలు బోధించాడు. కానీ వాళ్ళకి ఒక్క బోధ కూడా ఎక్కలా. వాళ్ళ బుద్ధి అంతా ఏంటంటే కూర్చొని ఎక్కడ దొరుకుతాడా. ప్రియులారా, మనం దేవుని దగ్గర మంచి ఉద్దేశంతో ఉండాలి, సద్భక్తితో దేవుణ్ణి వెంబడించాలి, మంచి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించి వెంబడించాలి తప్ప ఏదో రకమైన కపటమైన దురుద్దేశంతో మనం ఉంటే, ఒకవేళ నీ ఉద్దేశాలు ప్రభువుకు తెలుసు, కానీ ఒకవేళ నీ ఉద్దేశాలు మనుషులకు తెలియపోవచ్చు, కానీ ప్రభువుకు ఖచ్చితంగా తెలుసు. చదవండి ఆ మాట. శాస్త్రులను పరిశీలన ఆయన మీద నేరం మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను. ఇప్పుడు ఈడు ఉన్నాడు కదా, ఈ ఓచ కుడి చేయగలవాడు, ఈయన బాగు చేస్తాడేమో. ఇప్పుడు ఆ వ్యక్తి బాగుపడితే వీళ్ళకండి బాధ? విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తాడేమో. దొరుకుతాడని చూస్తున్నారంట. 8వ వచనంలో రాయబడింది, అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి. ఈ మధ్యాహ్నం పూట మనం ఆరాధించే ప్రభు ఎవరో తెలుసా? నీ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు, నీ ఉద్దేశాలన్నీ ఎరిగిన దేవుడు. నీ బుద్ధంతా ఆయనకు తెలుసు. నీ బుద్ధంతా నాకు తెలిస్తే వేరుగా ఉండని వ్యవహారం. నీ బుద్ధంతా నీ భర్తకు తెలిస్తే వేరుగా ఉండని వ్యవహారం. నీ బుద్ధంతా, నీ ఆలోచన అంతా నీ భార్యకు తెలిస్తే అమ్మో వ్యవహారం వేరుగా ఉంటుంది. కానీ నీ ఆలోచనలన్నీ ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏ మనసుతో మందిరానికి వస్తున్నారో, ఎవరు ఏ ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నారో చెప్పండి, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక, ఆయన ఎవరో తెలుసా? అందరినీ ఎరిగినవాడు. అర్థమవుతుందా? స్కానింగ్ చేస్తే కొన్ని బయటపడతాయి, ఎక్స్రే తీస్తే కొన్ని బయటపడతాయి. అర్థమవుతుందా? స్టెథోస్కోప్ పెడితే కొన్ని బయటపడతాయి, థర్మామీటర్ పెడితే కొన్ని బయటపడతాయి. ఇవేవి పెట్టకుండానే దేవుని దగ్గర నుంచుంటే నువ్వు బయటపడతావు అంతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వితౌట్ రేడియేషన్ నువ్వు స్కానింగ్, సిటీ స్కానింగ్ మెషిన్లో పెట్టవసరం లేదు, పడుకోబెట్టి. అర్థమవుతుందా? ఆకాశమందు ప్రభు ఉన్నాడు, పరలోకంలో ఆయన ఉన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్నాడు. ఆయన ఆకాశంలో నుండి తొంగి నరులందరినీ చూస్తున్నాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల చొక్కా బాగానే ఉంది, కానీ లోపలేముందో ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? ముసుగు బాగానే వేసావు, కానీ నీ బుర్ర నుండి ఏముందో ఆయనకి తెలుసు. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి. నేను ముగిస్తున్నాను. ఈ 6 to 11 వచనాలు నేను మీతో చెప్పాలనుకున్నా. ఈ పూట టైం అయిపోయింది. ప్రియులారా, యేసు బోధిస్తేవాడు, ఎక్కడికి వెళ్ళినా యేసు బోధించేవాడు. అదే సమయంలో ఆయనతో పాటు కొద్దిమంది ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఎప్పుడు ఆయన మీద బోధేవి లోపలికి వెళ్ళట్లా, ఒక్క మొక్క కూడా లోపలికి వెళ్ళట్లా కదా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఏమి లోపలికి వెళ్తావు? వాళ్ళ బుద్ధి అంతా యేసు ప్రభు మీదే కాన్సన్ట్రేషన్. ఏం కాన్సన్ట్రేషన్? మంచి కాన్సన్ట్రేషన్ కాదు. చెప్పండి, అర్థమవుతుంది? చెడ్డ కందులుంటే ఇక అవే కనబడతాయి, ఇక అవే కనబడతాయి, అవే కనబడతాయి. ఇంత తెల్ల చొక్కా ఉందా, చిన్న గీత గీసి కనబడినవ్వండి, ఇక అదే కనబడతాయి. సూప్ అంతా ఎక్కడ ఉంది? ఏంటి ఇదేంటి? ఏంటి నల్లగీత? ఏంటి నల్లగీత? ఏంటి? యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? ఒక ఆమె చదువులేదు, ఆమెను పెళ్లి చేసుకుందంట. ఒక ఆయన, గొప్ప ఆయన, సిటీలో తీసుకెళ్ళాడు. ఒకరోజు బట్టలు ఉతుకుతుంటే జేబులో పూల రేఖలు కనబడినాయంట. పూల రెమ్మలు ఉంటాయిగా, గులాబీ పూల రెక్కలు, అవి కనబడి అంట. ఇక ఆలోచన ఏంటి, అసలు మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో ఉన్నాడు, పూలు ఎవరు పెట్టుకుంటారు, ఆడపిల్లలు పెట్టుకుంటారు, ఏ ఆడపిల్లతో తిరిగాడు మొత్తానికి. ఇక ఆలోచనలు ఎన్ని వచ్చేస్తాయో. కొద్దిమంది అండి, నేను అనుకుంటాను సిఐడి ఆఫీసర్లు అవ్వాల్సింది. పాపం వాళ్ళ ఇళ్లలో ఇక్కడ పాపం కాజులో బతికిపోతున్నారు, కానీ వాళ్ళని కనుక దేవుడు తీసుకెళ్ళి సిఐడిలో పెడితే తీగ లాగితే డొంకంతా లాగుతారు, మొత్తం లాగుతారు. అసలు ఈ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? కుక్క వాసన చూసినట్టు చూస్తూ ఉంటారు. చూసి అసలు ఇది ఎక్కడది, ఇది ఏముంది, దీనికి వాసన ఏంటి? గులాబీ పువ్వేనా, ఇంకేమన్నా పువ్వా? యేసు రక్తమే. చెడిపోయిన మందా? నమ్మకుండా కాపురాలు ఎట్లా నిలబడతాయి చెప్పండి? సంఘాన్ని నమ్మకుండా బోధకుడు ఎట్లా బోధ చేస్తాడు? బోధకుడు నమ్మకుండా సంఘం ఎట్లా ఉంటుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఏం చేయాలి? యేసు ప్రభు నమ్మాలి కదా. కానీ ఇలా నమ్మడం కాదు, ఇక ఆయన మీదే. అబ్బో, ఎంత భయంకరలో కదా, ఎంత భయంకరలో, ఎంత భయంకరలో. గొప్ప సంగతి ఏంటి తెలుసా? ఆయనకు తెలుసు వారి ఆలోచనలు. ఇక్కడున్న 100 మందిలో చెప్పనా, మా 3 పిల్లల గురించి కూడా నాకు తెలియపోవచ్చు కాదు, తెలీదు. నా భార్య గురించి నాకు తెలియదు, ఎవరి గురించి నాకు తెలియదు, కానీ అందరి హృదయాలు ఎరిగిన. నువ్వు కూర్చుని ఏం ఆలోచన చేస్తున్నావో దేవునికి తెలుసు. వచ్చేటప్పుడు ఏం ఆలోచన చేసావో దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. పేతురు చెప్పండి, అననీయ లోపల కాలు పెట్టాడో లేదో అడగడం మొదలెట్టాడు. అననీయ ఎంతకే? మరి ఇంట్లో జరిగిందంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు ఏం చేశాడు? పేతురుకు బయలుపరిచాడు. పేతురు అందుకే అడుగుతున్నాడు, ఎంతకే అమ్మారా? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఎంతకే అమ్మాం ప్రభు అన్నాడు. పాస్టర్ గారండి ఎంతకే అమ్మాం అంతే. ఏమన్నా అన్నాడా? సస్తావు నువ్వు అన్నాడా? ఏమన్నా చెప్పండి, అన్నాడా పేతురు గారు? ఏమన్నా ఏం మాట్లాడలా. మాట్లాడదా ఉన్నాడు, పడి చచ్చిపోయాడు.
తీసుకెళ్ళి పాతేశారు. మళ్ళీ అమ్మగారు వచ్చింది. మా అయ్యగారు పాపం టిఫిన్ కూడా చేయకుండా పొద్దుటే కాదు కట్టుకొచ్చాడు కదా. కొద్దిమంది ఏం చేస్తారు, పేపర్ పెట్టి మళ్ళీ దాంట్లో పేపర్ పెట్టి మళ్ళీ దాంట్లో పేపర్ పెట్టి మళ్ళీ దాంట్లో పేపర్ పెట్టి మళ్ళీ దాంట్లో పేపర్ పెట్టి ఒక 5 రూపాయలు బిల్లు పెడతారు దానిలో. ఎంత కానుకొని గబగబా ఉప్పదెత్తాడు పాస్టర్ గారు. ఒక కాగితం తీస్తే మళ్ళీ ఇంకో పట్ల తీరా చెప్తే యేసు రక్తమే మర్మం. ఈ మర్మం చాలా గొప్పదే. యేసు రక్తమే. పాపం ఎట్ట పట్టుకొచ్చాడో మరి, ప్లాస్టిక్ కవర్లో పట్టుకొచ్చాడో, సంచిలో పట్టుకొచ్చాడో, డబ్బులు పట్టుకొచ్చాడు కానుక. ఏమైపోయాడో మా అయ్యగారు పాపం వచ్చాడు, ఇంకా టిఫిన్ చేయలేదు, ఇడ్లీలు చల్లారిపోతున్నాయి అనుకుంటా వచ్చి ఉండదు పాపం. ఏం జరిగింది, ఇంతకే అమ్మారా అని మళ్ళీ అడిగాడు ఈయన. ఆమెమంది, ఇద్దరు ఇంటి దగ్గర అనుకుని ఒక మాట అనుకుని వచ్చారు. ఇదంతా ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. మేము కూడా పోయింది. చెప్పండి, ఆ ఇంటి దగ్గర పెట్టిన డబ్బులు ఏమై ఉంటాయి అంటారు? దాచుకున్న డబ్బులు. యెరోబాము ఇశ్రాయేలుకి రాజుగా దేవుడే చేశాడు. దేవుని విషయంలో చాలా భయంకరంగా ప్రవర్తించాడు యెరోబాము. మందిరానికి వెళ్ళటం దూరంగా ఉంది కాబట్టి ఇక్కడే అని 2 బొమ్మలు పెట్టి ఇక్కడే మీరు ఆరాధన చేయండి అని ఇశ్రాయేలు అందరినీ విగ్రహారాధన వైపు తిప్పాడు. అతడు చేసిన దుష్టత్వాన్ని బట్టి మీరు బైబిల్లో చదివితే మంచి విషయాలు మాట్లాడేటప్పుడు దావీదు వలె అని పోలుస్తాడు దేవుడు. చెడ్డ విషయాల గురించి మాట్లాడేటప్పుడు యెరోబాము లాంటి చెడ్డ క్రియలు చేశాడని చెప్తాడు. అంత చెడిపోయిన అతడు చెడిపోవడమే కాదు, ఇశ్రాయేలీలందరినీ దారి తప్పించాడు. అర్థమవుతుందా? మీరు నిద్రపోతే మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? అనేక మందిని దారి తప్పిస్తారు. అది ఎంత భయంకరమైన దుష్టత్వం. మీరు లేటుగా వస్తే ఏంటో తెలుసా? అనేక మందికి మీరు దారి చూపించిన వాళ్ళు అవుతారు. అందుకని మిమ్మల్ని బట్టి ఇతరులు చెడిపోకుండా జాగ్రత్త పడాలి. అర్థమవుతుందా? మీరు లెక్కలేనట్టుగా సాక్ష్యం చెప్పారు అనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఇట్లా చెప్పాలన్నమాట సాక్ష్యం అనుకుంటారు. ముసుగు లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా కూర్చున్నారు అనుకోండి, మిగిలిన వాళ్ళు చూసి ఏమనుకుంటారు, ఇట్లా కూర్చోవాలన్నమాట కాళ్ళు ఆరేసుకుని. ఇక రకరకాలు. మీరు ఊరకే చూడండి, ఒకళ్ళు స్కార్ఫ్ తెచ్చుకున్నారు అనుకోండి తెల్లదే, అడుగేస్తారు, అమ్మా ఎక్కడ కొందా, నాకు కూడా ఒకటి దేపయ్యా. ఎట్టొకట మొత్తానికి వచ్చే ఆదివారానికి మొత్తం అందరూ తెల్ల ముసుగులు వేసేస్తారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకోరా? యెరోబాము అట్లా అనేకులను అనగా ఇశ్రాయేలీలందరినీ చెడు మార్గం వైపు తిప్పాడు. ఒకరోజు కొడుకు జబ్బు పడ్డాడు, చావు బతుకుల్లో మంచం మీద ఉన్నాడు. ప్రవక్త దగ్గరికి తన భార్యను పంపుతూ ఇంటి దగ్గర అన్నాడు, అమ్మాయి నిన్ను చూశాడో అయ్యగారు పూనకం వచ్చేస్తుంది, రెచ్చిపోతాడు. ఒక్క మాట కూడా మంచి మాట పలకడం, ఎందుకంటే మనం అంత దుష్టత్వంలో ఉన్నాం. అది చెప్పడం, నేను చెడిపోయాను కాబట్టి దైవజన్ నోటంట కఠినమైన మాటలు వస్తున్నాయి, నేను బాగుపడితే దారిలోకి వస్తే మనసు మార్చుకుంటే శుభకరమైన మాటలు దేవుని సేవకు నోటంట వస్తాయి. ఈ ఆలోచన లేదు. ఈ ఆలోచన లేకుండా అంటాడు, ఇదిగో నీవు యెరోబాము భార్యగా వెళ్ళొద్దు, మాయా వేషం వేసుకుని మారు వేషం వేసుకుని వెళ్ళు అని జాగ్రత్తగా మరి మేకప్ వేసాడేమో. అమ్మాయి ఇదిగో ఇట్ట ఉండకూడదే, ఈ జుట్టు ముందుకుంటే నిన్ను కనిపెట్టేస్తాడు అయ్యగారు, ఇదిగో ఇది ఇట్ట ఉంటే కనిపెట్టేస్తాడు, ఈ చీర ఇట్ట ఉండకూడదు, అది ఇట్ట ఉండకూడదు అని మొత్తానికి ఇంటి దగ్గర ట్రైనింగ్ ఇచ్చి జాగ్రత్తగా మేకప్ వేసి పంపాడు. ఇంటి దగ్గర జరిగిన తతంగం అంతా ప్రవక్తకు తెలియదు, కానీ ప్రవక్తకు దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. ఇదిగో నీ దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలుసా? పలానా రాజుగారి భార్య వస్తుంది. ఆమె ఎట్ట వస్తుందో తెలుసా? మాయ వేషం వేసుకొస్తుంది. ఎవరికి తెలుసు నీ మాయ వేషాలు? పాస్టర్ గారికి తెలుసు అనుకున్నావా? నాకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. ఈరోజు బోధ నేను నా సొంతంగా చెప్పింది కాదు. ఒకవేళ నా సొంతంగా చెప్పిన ఏ మాట అయినా అది నాకు క్షేమం కాదు, మీకు క్షేమం కాదు. దేవునికి మీ అంతరంగం తెలుసు, దేవునికి మీ ఆలోచన తెలుసు, దేవునికి మీరు చేసినంత తెలుసు. పోయిన ఆదివారం నుండి ఇప్పటి వరకు తెలుసు. మాయవేషం వేసుకు వస్తున్నావా? గజ్జలు గల్లు మంది మోగించుకుంటా వస్తున్నావా? నువ్వెవరో తెలియదు అనుకున్నావా? నీ కొరకు మంచి మాటలు ఉన్నాయి అనుకున్నావా? నీ కొరకు కఠినమైన మాటలు ఉన్నాయి. నీ కొడుకు జబ్బు పడ్డాడని, ఏదన్నా మంచి వార్త తింటామేమోనని
స్వస్థత కార్యం జరుగుతుందేమోనని వచ్చావు, కానీ నీ కొడుకు నువ్వు ఏ పట్టణం నుండి వచ్చావో ఆ పట్టణంలో కాలు పెట్టేసరికి చచ్చుంటాడు. నేను అనుకుంటాను ఆ యెరోబాము కానీ యెరోబాము భార్య కానీ ఎవరిలో ఇద్దరిలో ఒక్కళ్ళన్నా దైవభయం కలిగిన వాళ్ళు ఉంటే, అయ్యా వెళ్ళేదేమో దైవజనుడి దగ్గరికి, వెళ్ళేదేమో బిడ్డ బాగోలేదు పరిస్థితి, మనం ఇట్లా వెళ్తే మంచిది కాదు, తప్పు అని ఇద్దరిలో ఒక్కళ్ళన్నా, భార్యాభర్తలు అంటే ఇద్దరు కలిసి నాటకం వేయడం కోసం కాదు, ఇద్దరిలో ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకరు సరి చేయడానికి భార్యాభర్తలను పెట్టింది. అంతేగాని తై అంటే తై అంటానికి, తానా అంటే తందాన అంటానికి కాదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి నరకంలో పడతారు, జాగ్రత్త. ఇద్దరు కలిసి బిడ్డలను శాపగ్రస్తులుగా మార్చుకుంటారు, జాగ్రత్త. మా ఆవిడండి మీ ఆవిడండి. నువ్వు దేవునికి భయపడాలి, మీ ఆవిడ దేవునికి భయపడాలి. మా ఆయనండి నో. నేను చెప్పిన 2 సందర్భాల్లో భార్యాభర్తల్లో ఒక్కళ్ళన్నా గద్దించిన వాళ్ళైతే, ఒక్కళ్ళన్నా సరిచేసే మనసు ఉంటే, ఒక్కళ్ళన్నా ఇది తప్పయా అని చెప్పే మనసు ఉంటే ఖచ్చితంగా కుటుంబాలు కట్టబడి ఉండేవి. వేషం వేసుకోమంటే వేసేసుకుంది, వచ్చేసింది. కొడుకు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఒకవేళ నేను అనుకుంటాను రాకపోయినా కొన్ని రోజులు మంచం మీద పడి ఉండేవాడేమో. పడి ఉండేవాడు కాదు, బతుకున్న కొడుకుని అట్లా చూసుకుని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ఉంచుకుంటారా ఇంట్లో? చెప్పండి, మంచం మీద పెట్టుకుంటారా? మాట్లాడరండి, తీసుకెళ్ళి పాతేయాల్సిందే శ్మశానాల్లో. ప్రియులారా, మీ ఆలోచనలు ప్రభువుకు తెలుసు, మీ అంతరంగం ప్రభువుకు తెలుసు. తెలియదు అనుకున్నావా? ఇంటి దగ్గర ఏమైనా నాటకాలు వేస్తున్నావో, పొలంలో ఏం చేస్తున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా తిరుగుతున్నావో, స్కూల్లో ఏం చేస్తున్నావో, ఆఫీసులో ఏం చేస్తున్నావో, పొలంలో ఏం చేస్తున్నావో దేవునికి తెలియదు అనుకున్నావా? యేసు అందరినీ ఎరిగినవాడు. నీవు భయపడవలసింది దేవునికి, నీవు లోబడవలసింది దేవునికి, నీవు గడగడ వణకాల్సింది దేవునికి. అలా వణకపోతే, భయపడకపోతే కోరి శాపం తెచ్చుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని క్షమించండి. శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె, అననీయ సప్పిరాల వలె, యెరోబాము భార్య వలె ఎక్కడ మేము కపటంగా నడుచుకోకుండా, అయ్యా వారు లోకంలో లేరయ్యా, నీ సేవకుల దగ్గర వచ్చారు, నీ మందిరంలోకి వచ్చారు, నీ పాద సన్నిధికి వచ్చారయ్యా, కానీ తమ ప్రవర్తన దిద్దుకోలేదు, యథార్థం కలిగి జీవించలేదు. ప్రభువా, ఎంత నష్టపోయారో ప్రభువా, మమ్మల్ని క్షమించు. యథార్థత మా జీవితాల్లో దయచేయండి. యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందకరం అన్నావు ప్రభువా. కపటం మాలో తీసివేయండి. స్వస్థ బుద్ధి మాకు దయచేయండి. నిర్దోషమైన హృదయం మాకు దయచేయండి. నీ వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి. ఇతరుల తప్పులు వెదికే మనసు, ఇతరుల మీద నేరాలు మోపాలనే మనసు మాలో నుండి తీసివేయండి. నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డ వాక్య ప్రకారం జీవించడానికి, నీ రక్త ప్రోక్షణలో శుద్ధీకరించబడి విడుదల పొంది నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరిని బట్టి మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మహిమంతా మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.